హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం బయాలజీకి సంబంధించిన ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. సో దీనిలో ఫస్ట్ క్వశ్చన్, టమాటాలో ప్లాస్టిడ్ల వరుస క్రమం. టమాటాలో ప్లాస్టిడ్ల వరుస క్రమం ఏ విధంగా ఉంటుందంటే, ఫస్ట్ తెలుపు, నెక్స్ట్ ఆకుపచ్చ, నెక్స్ట్ ఎరుపు. నెక్స్ట్ క్వశ్చన్, కణ ద్రవాభిసరణ చర్యల నియంత్రణలో ముఖ్య పాత్ర పోషించేదేమిటి? ఆన్సర్ రిక్తిక. నెక్స్ట్ క్వశ్చన్, మొదటిసారి సంయుక్త సూక్ష్మదర్శినిని కనుక్కున్న వారెవరు? ఆప్షన్ 2 జకారస్ జాన్సన్. నెక్స్ట్, మొక్కల్లో అతిపెద్ద కణం ఏది? మొక్కల్లో అతిపెద్ద కణం అసిటాబ్యులేరియా. నెక్స్ట్ క్వశ్చన్, ప్లాస్మా త్వచం ఒక ట్రైలాయొల్లార్ నమూనా అన్నది ఈ విధంగా అన్నటువంటి వారెవరంటే, ఆప్షన్ 1 డానియల్లీ డేవ్సన్. నెక్స్ట్ క్వశ్చన్, కణంలోని వంటగది ఏది? కణంలోని వంటగది ఏది? ఆప్షన్ 2 స్ట్రోమా. నెక్స్ట్, కణ విభజనను మొదటిగా వివరించిన వారెవరు? ఆన్సర్ ఆప్షన్ 3 రుడాల్ఫ్ వెర్షా. నెక్స్ట్ వన్, సెల్యులా అనేది ఏ భాషా పదం? సెల్యులా అనేది ఏ భాషా పదం? ఆప్షన్ 2 లాటిన్. నెక్స్ట్, వృక్ష కణంలోని రిక్తిక రసంలో మొక్క భాగాలకు రంగునిచ్చేది ఏది? వృక్షంలోని రిక్తిక రసంలో మొక్క భాగాలకు రంగును ఇచ్చేది ఏది? ఆన్సర్ యాంథోసయనిన్. నెక్స్ట్, ప్లాస్టిడ్లను 3 రకాలుగా వర్గీకరించిన వ్యక్తి ఎవరు? ప్లాస్టిడ్లను 3 రకాలుగా వర్గీకరించిన వ్యక్తి ఎవరు? షింపర్. నెక్స్ట్ వన్, ప్రోటీన్ల సంశ్లేషణలో 2 నుంచి 6 రైజోజోమ్లు కలిసి ఏర్పడినటువంటి గొలుసును ఏమంటారు? ఎర్గోజోమ్లు అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, కణంలోని కణ ద్రవ్యాన్ని బాహ్య పరిసరాల నుంచి వేరు చేసి రక్షణ కల్పించేది ఏమిటి? కణత్వచం. నెక్స్ట్, కింది వాటిని జతపరచండి. సో ఫస్ట్, కణ కవచం సెల్యులోజ్. నెక్స్ట్, ప్లాస్మా త్వచం ప్రోటీన్లు, లిపిడ్లు. నెక్స్ట్, గాల్జీ సంక్లిష్టం కామిల్లో గాల్జీ. నెక్స్ట్, ఆధునిక కణ సిద్ధాంతం స్లీడన్ ష్వాన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, కేంద్రకాన్ని సైటోబ్లాస్ట్ అని నామకరణం చేసింది ఎవరు? కేంద్రకాన్ని సైటోబ్లాస్ట్ అని నామకరణం చేసింది ఎవరు? ఆప్షన్ 4 స్లీడన్ ఇంకా ష్వాన్. నెక్స్ట్, కింది వాటిని గమనించి సరైనటువంటివి గుర్తించండి. సో ఇక్కడ చూస్తే ఫస్ట్, కణంలోని కణం ఆదిమ కణం రైజోజోమ్లు. నెక్స్ట్ వచ్చేసి కణ విచ్చిత్తి సంచులు లైజోజోమ్లు. నెక్స్ట్, కణాన్ని కనుక్కున్నది రాబర్ట్ హుక్. సో ఇవన్నీ సరైనటువంటివి, C1 కాదనమాట. సో ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్, సజీవ కణాన్ని కనుక్కున్నది ఎవరు? ఆన్సర్ ఆంటన్ వాన్ లీవెన్హాక్. నెక్స్ట్, జంతు కణంలో త్వచ ఆచ్ఛాదనం లేని కణాంగం ఏమిటి? ఆన్సర్ రైబోజోమ్ సెంట్రియోల్. నెక్స్ట్ వన్, ఆమ్నిస్
సెల్లులా ఈ సెల్లులా సిద్ధాంత రూపకర్త ఎవరు? ఆన్సర్ రుడాల్ఫ్ వెర్షా. నెక్స్ట్ గుడ్లగూబ నాడీ కణాల్లో కనుక్కున్న కణాంగమేది? గాల్జీ సంక్లిష్టం. నెక్స్ట్ కింది వాటిలో నిర్మాణ పరంగా భిన్నమైనవి ఏమిటి? భిన్నమైనటువంటివి చూద్దాము. సో ఇక్కడ ఆప్షన్స్ ఏంటంటే ఫస్ట్ కేంద్రకం, సెకండ్ వన్ పెరాక్సిజోమ్, థర్డ్ వన్ రిక్తికలు, ఫోర్త్ వన్ లైసోజోమ్లు. సో వీటిలో నిర్మాణ పరంగా భిన్నమైనది ఏంటంటే కేంద్రకం. ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ అనాటమీ ఆఫ్ ప్లాంట్స్ గ్రంథకర్త ఎవరు? ఆన్సర్ నెహేమియా గ్రూ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ రైజోజోమ్లు ఉత్పత్తి చేసిన ప్రోటీన్లను తమలో తాత్కాలికంగా నిల్వ చేసుకునే కణాంగాలు ఏమిటి? ఆప్షన్ 2 గాల్జీ సంక్లిష్టం. నెక్స్ట్ కణరసం ద్వారా ఏర్పడే బాహ్య పీడనాన్ని నిరోధించేందుకు కణంలో ఏ భాగం అంతర పీడనాన్ని కలిగిస్తుంది? కణ కవచం. నెక్స్ట్ క్వశ్చన్ కేంద్రకం కంటే 150 రెట్లు చిన్నగా ఉండి 100 నుంచి 150 సంఖ్యగా ఉండే కణాంగాలు ఏమిటి? ఆప్షన్ 3 మైటోకాండ్రియాలు. నెక్స్ట్ అంతర్జీవ ద్రవ్యజాలంపై ఉన్న రేణువులు వీటి యొక్క విధి ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 ప్రోటీన్ల సంశ్లేషణ. నెక్స్ట్ సకశేరు కాలేయ కణాల్లోని ఏ కణాంగాలు విష మత్తు పదార్థాలను నిర్వీర్యం చేయడంలో సహాయపడతాయి? ఆన్సర్ నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం. నెక్స్ట్ పిండ కణాలపై పరిశోధన చేసి కణ విభజన ద్వారా కొత్త కణాలు ఏర్పడతాయని పేర్కొన్నది ఎవరు? రాబర్ట్ రెమెక్. నెక్స్ట్ రెండు కణ విభజనలకు మధ్య ఉండేటటువంటి సమయాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 4 అంతర్దశ అని అంటారు. నెక్స్ట్ కణ విభజనలను వరుసలో అమర్చండి. కణ విభజనలను వరుస క్రమంలో అమర్చండి. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ G1, నెక్స్ట్ S, నెక్స్ట్ G2, నెక్స్ట్ M. నెక్స్ట్ కేంద్రక త్వచం అదృశ్యం అవ్వడం ఏ దశలో జరుగుతుంది? ఆప్షన్ 1 ప్రథమ దశలో. నెక్స్ట్ కింది వాటిలో ప్లాస్మా పొర విధి కానటువంటిది ఏమిటి? కణ నిరంతర చూపకపోవడం. కణ నిరంతరత చూపకపోవడం అనేది ప్లాస్మా పొర విధి కాదు. మరి ప్లాస్మా పొర విధులలో ఉన్నవి ఏంటంటే కణంలోని అంశాలను రక్షించేందుకు యాంత్రిక అవరోధంగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఎండోసైటోసిస్, నెక్స్ట్ సమాచార ప్రసారం. నెక్స్ట్ ఆస్మా అనే పదం ఏ భాషకు చెందింది? ఆన్సర్ ఆప్షన్ 1 గ్రీకు భాషకు. నెక్స్ట్ వాయుగోనుల్లో ఉండే కణజాలం. ఆన్సర్ ఆప్షన్ 1 ఉపకళా కణజాలం. నెక్స్ట్ హాప్లో పాపస్లో ఉండే క్రోమోజోమ్లు. ఆన్సర్ ఆప్షన్ 3 4. సో నెక్స్ట్ క్వశ్చన్ అతి ఎక్కువ క్రోమోజోమ్లు ఉండే మొక్క ఏది? ఆప్షన్ 2 బఫియోగ్లాసం. నెక్స్ట్ కేంద్రకం అధ్యయనాన్ని ఏమంటారు? కేంద్రకం అధ్యయనాన్ని సైటాలజీ అని అంటారు. నెక్స్ట్ రైబోజోమ్లోని ఉప ప్రమాణాలను కలిపి ఉంచేటటువంటి అయాన్ ఏమిటి? ఆన్సర్ మెగ్నీషియం. నెక్స్ట్ బాహ్య అంతర ఉద్దీపనలను చూపేటటువంటి కణజాలం ఏది? నాడీ కణజాలం. నెక్స్ట్ అంతర్దశలో జరగని ప్రక్రియ ఏది? ఆప్షన్ 3 కడ్డీ లాంటి సెంట్రియోల్స్ ఏర్పడతాయి అనేది జరగదు. జరిగేవి ఏంటంటే పిల్ల కేంద్రకాల చుట్టూ కేంద్రక త్వచం ఏర్పడుతుంది.
నెక్స్ట్ క్రోమాటిడ్ పొడవుగా మారుతుంది. నెక్స్ట్ పిల్ల కణాలు వేరవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, పిండి పదార్థాలను నిల్వ చేసుకునే ప్లాస్టిడ్లు. ఆన్సర్ ఆప్షన్ 1 అమైలో ప్లాస్ట్లు. నెక్స్ట్, కింది వాటిలో అసత్య వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ 4 అసత్య వాక్యం. సో కరెక్ట్ ఏంటంటే మైటోకాండ్రియా కణకొలిమి. నెక్స్ట్, రిక్తిక రక్షక ఆశ్రయం. నెక్స్ట్, లైసోజోమ్స్ ఆత్మాహుతి సంచులు. నెక్స్ట్ క్వశ్చన్, కీటకాహార మొక్కల్లో ఉండే ప్రోటియోలైటిక్లను ఉత్పత్తి చేసే కణజాలం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 ప్రత్యేక కణజాలం. నెక్స్ట్, క్రోమోజోమ్లను హాఫ్ మిక్స్చర్ ఏ మొక్కలో కనుక్కున్నారు? ట్రడెస్కాన్షియా మొక్కలో కనుగొన్నారు. నెక్స్ట్, క్రోమోజోమ్లు పొట్టిగా మారడాన్ని ఏమంటారు? ప్రోజేరియాసిస్. నెక్స్ట్, డిఎన్ఏలో ఉండి ఆర్ఎన్ఏలో లేనటువంటి నత్రజని క్షారం ఏది? థైమిన్. నెక్స్ట్, డిఎన్ఏ ద్వికుండలి నిర్మాణాలకు గాను నోబెల్ బహుమతి పొందిన వారు ఎవరు? ఆప్షన్ 4 వాట్సన్, ఫ్రాన్సిస్ క్రిక్, విల్కిన్స్, వీరందరూ కూడా. నెక్స్ట్, క్రోమోజోమ్ల పరంగా కింది వాటిలో భిన్నమైనది ఏమిటి? ఆన్సర్ భిన్నమైనది ఆప్షన్ 1 ప్రతిపాదక కణం. సో ప్రతిపాదక కణం పిండం, జంతుదేహం, సంయుక్త బీజంలో భిన్నమైనది ప్రతిపాదక కణం. నెక్స్ట్ క్వశ్చన్, జీవ పరిణామానికి తోడ్పడేది ఏమిటి? ఆప్షన్ 2 క్షయకరణ విభజన. నెక్స్ట్, ఆధునిక మానవ అంతర్నిర్మాణ శాస్త్ర పిత ఎవరు? ఆప్షన్ 3 ఆండ్రిస్ వెసాలియస్. నెక్స్ట్ వన్, కణజాలాల అధ్యయనాన్ని ఏమంటారు? ఆప్షన్ 2 హిస్టాలజీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.